ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో వీణాపానిగా శ్రీవారి సుందర దర్శనం. బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న తిరుమల క్షేత్రం. తిరుమల పవిత్రతను కాపాడేలా పారదర్శకంగా పనిచేయాలి. ప్రణాళికాబద్ధంగా అటవీ సంరక్షణ విస్తరణకు చర్యలు. సమీక్షా సమావేశంలో టీటీడీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పూజలు నిర్వహించిన నారా చంద్రబాబు. వర్ణశోభిత పుష్పాలంకరణలతో పరిమళిస్తున్న శ్రీవారి ఆలయం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వైభవాన్ని ఆవిష్కరిస్తున్న సప్తగిరులు. బ్రహ్మోత్సవాలలో అలంకార ప్రియుడికి అపురూప కైంకర్యం. దేవేరి సమేత మలయప్ప స్వామికి అలంకార స్నపన తిరుమంజనం. హరి సర్వోత్తముడైన శ్రీ వెంకటేశ్వరుడు హంసవాహన సేవలో అభయప్రదానం చేశారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారి హంసవాహన సేవ జరిగింది. వజ్రాభరణాలు, మణిమయ మాణిక్యాలు, పుష్పమాలలతో స్వామివారికి అర్చకులు జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. హంసవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, భక్త కళా బృందాల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆలయ మాడ వీధులలో స్వామివారి హంసవాహన సేవ విశేషంగా సాగింది. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో. అలాగే హంసవాహన సేవ ముందు శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి. వాహన సేవను తిలకించడానికి విశేషంగా తరలివచ్చిన భక్తులు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శనలను తిలకించి ముగ్ధులయ్యారు. ఈ బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 21 రాష్ట్రాల నుంచి టీటీడీ కళా బృందాలను రప్పించింది. హంసవాహన సేవలో ఆంధ్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర 7 రాష్ట్రాల నుంచి 18 కళా బృందాలు సాంప్రదాయ నృత్య రీతులను ప్రదర్శిస్తూ కలియుగ దైవం శ్రీనివాసుని సేవలో పులకితులయ్యారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమిలు మాడవీధుల్లో జరుగుతున్న కళా బృందాలను తిలకించి వారిని అభినందిస్తూ గ్రూప్ ఫోటోలు దిగి కళాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. చిన్నశేషునిపై మురళీకృష్ణుడిగా శ్రీ మలయప్ప స్వామివారి చిద్విలాస మనోహర సుందర దర్శనం అశేష భక్తకోటిని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించింది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు చేత వేణువును ధరించి మురళీకృష్ణుడి అలంకరణలో చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అద్భుత కళారూపాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నృత్య, సంగీత, వాయిద్య నీరాజన సమర్పణలు, మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ మలయప్ప స్వామివారి చిన్నశేష వాహన సేవ ఆద్యంతం కనులకు పండుగగా సాగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. ఈ సందర్భంగా వాహన సేవలో ఘనకోట వెంకట శాస్త్రి రచించిన శ్రీమద్ భాగవతం వైజ్ఞానిక విశ్లేషణ, చిర్రావూరి శివరామకృష్ణ శర్మ రచించిన పురాణాలు పరిశీలనాంశాలు, ఎం రాజగోపాలాచారి రచించిన ఎటర్నల్ గ్లోరీ ఆఫ్ తిరుమల, వావిలికోలను సుబ్బారావు రచించిన భగవదారాధన విధానము అనే పుస్తకాలను టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారికి పెద్దశేష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల శ్రీనివాసుడు వైకుంఠనాథుని అలంకరణలో పెద్దశేషునిపై ఆసీనులై మాడవీధుల్లో విహరించారు. తిరుమల శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో.
తిరుమలలోని పాంచజన్యం అతిథి గృహం సమీపంలో టీటీడీ 13.5 కోట్లతో నూతనంగా నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వంటశాల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించి వకుళమాత వంటశాలను లాంఛనంగా ప్రారంభించారు. వంటశాలను పరిశీలించి యంత్రాలకు పూజలు నిర్వహించి బియ్యం ఎసురువేసి అన్నం తయారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలుకుగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలను సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు వకుళమాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడుండే జిలేబీ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది, వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధ గంట నేను కూడా సమీక్ష చేశాను. ఆ సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసుకునే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి
మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలను తీసుకుని మేళతాళాలతో మాడవీధుల్లో ఊరేగింపుగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామి అమ్మవార్ల చిత్రపటం, టీటీడీ అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఆపై 2025వ సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీ, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం స్వామివారి కృపతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అలాగే తిరుమలలో గోవిందనామ స్మరణలే వినపడాలని అభిలషించినట్లు వివరించారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాల ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సప్తగిరులలో సప్తగిరీసుని దైవనామ స్మరణలు తప్ప ఏమీ వినపడకూడదని, ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని సూచించారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికలతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా టీటీడీ సేవలపై భక్తుల నుండి స్పందన ఎప్పటికప్పుడు తీసుకుంటూ పారదర్శకంగా టీటీడీ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇలా వైకుంఠం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరిలు తిరుమల క్షేత్రం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ స్వామివారి ప్రియ భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగుతోంది. ఎటు చూసిన అద్భుత ఆధ్యాత్మిక వైభవ దృశ్యాలతో సప్తగిరులు భక్తులను కనువిందుగా భక్తి పరవశంలో మైమరిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో చేపట్టిన అలంకరణలు అశేష భక్తకోటి హృదయాలను రంజింపజేస్తున్నాయి. జగత్ పరిపాలకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవానికి భక్తి లీలా తరంగాలకు పోటీ పడుతూ శ్రీవారి ఆలయంలోని పుష్పాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ గార్డెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభ, బలిపీఠంలను కట్ ఫ్లవర్స్తో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే వర్ణమయ సుగంధ పుష్పాలతో, సంప్రదాయ మేళవింపులతో ఆలయంలోని తిరుమలరాయి మండపం, రంగనాయక మండపం, బలిపీఠ, ధ్వజస్తంభ మండపాలు ప్రత్యేక ఆకర్షణలతో భక్తులను అబ్బురపరుస్తున్నాయి. ఇక ఆలయం వెలుపల ముందు భాగంలో దివ్య కాంతులతో గుబాళిస్తూ పలు దేవతామూర్తుల సుందర రూపాలతో ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దిన పుష్పాలంకరణలు ఆలయానికే వన్నెను చేకూరుస్తూ సర్వాంతర్యామి ఉత్సవ వైభవాన్ని కళ్లకు కట్టేలా ఆవిష్కరిస్తున్నాయి.
స్నపన తిరుమంజన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారు దేవేరుల సమేతుడై అద్భుతంగా కటాక్షించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజైన శనివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజన సేవ ఆకమోక్తంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారికి కడు రమణీయంగా సాగే బ్రహ్మోత్సవాలలో 2, 3, 4వ రోజులలో నిర్వహించే స్నపన తిరుమంజనం ఎంతో విలక్షణమైనది, విశిష్టమైనది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో పెద్దశేష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో స్నపన తిరుమంజన సేవ నయన మనోహరంగా జరిగింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది స్నపన మండపాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో పాటు ప్రత్యేకించి ఆస్ట్రేలియా ఆరెంజ్ పండ్లతో నందనందనంగా తీర్చిదిద్దారు. స్నానపీఠంపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధనలతో వైదిక పూజలను చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించి హారతలందజేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో వైభవపేతంగా సాగే అభిషేక పర్వంలో ఒక్కో పరిమళ ద్రవ్యంతో అభిషేకించిన అనంతరం స్వామివారికి, దేవేరులకు ఒక్కో రకమైన ద్రవ్యాలతో తీర్చిదిద్దిన అలంకరణ మాలలను, కిరీటము, ఛత్రము, అద్దం, జడకుచ్చులు, చామరాది వంటి అలంకార ఆభరణాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా నేడు జరిగిన స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి యాలకులు, ఆప్రికాట్, బాదం, పిస్తా వంటి సుగంధ ద్రవ్యాలు, వట్టివేరు, నల్ల ద్రాక్ష, గులాబీ రేకులు, తులసి దళాలతో తయారు చేసిన దండలు, కిరీటాలు, హారాలను, చత్ర చామరాలు, శ్రీవిల్లి పుత్తూరు రామచిలుక వంటి అలంకారాలతో కొలువుదీర్చి మహామంగళ నీరాజన సమర్పణ జరిపారు. ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాన సహసోయామనోతా బృహస్పతిర్మాతరిష్వోతభాజుస్సంధువానామాతా అభినో గృణంతు స్తంభో దివో ధరుణః పృథివ్యా అస్యేషాన జగతో విష్ణుపత్ని శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి 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 శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురనుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మా ఆవీత్ వక్తారం ఓం అత్యధిష్ఠదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదై పురుషః పాదోస్యేహ భవత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ సాధనానశనే అభి
తస్మాత్ విరాడజాయత. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు, 3వ రోజు, అలాగే 4వ రోజు రంగనాయక మండపంలో స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి సప్ర తిరుమల జరుగుతుంది. ఈ సప్ర తిరుమంజనం సందర్భంగా రంగనాయక మండపాన్ని విశేషంగా అలంకరించినాము. వీటితో పాటు అమ్మవారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి స్వామివారికి విశేషమైన మాలలు, కిరీటాలు ఏర్పాటు చేసినాం. ఈసారి ప్రత్యేకంగా శ్రీవల్లి పుత్తూరు చిలకలతో మాలలు ఏర్పాటు చేసిన మొట్టమొదటిసారిగా, అలాగే పూర్తిగా రోజ్ పెటల్స్తో, ఏలకలతో, వట్టివేర్తో, బ్లాక్ గ్రేప్స్, ఆప్రికాటు, బాదం పప్పు, మల్టీ డ్రై ఫ్రూట్స్ ఇలాగ 8 రకాల మాలలు, కిరీటాలు ఏర్పాటు చేసినాము. వీటితో పాటు గొడుగు, విసనకర్ర, అలాగే అద్దమ్మ కూడా పూర్తిగా శ్రీవల్లి పుత్తూరు చిలకల రూపంలో ఏర్పాటు చేస్తాము. ఇది ఈ రోజుకి. అలాగే రేపుకి సపరేట్గా, ఎల్లుండి కూడా సపరేట్ మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాము. ఇవి మనకి తిరుపూరు చెందిన దాత యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తాం. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తీర్థ కైంకర్యంతో సేవించి ప్రసన్నం చేసుకున్న మహాభక్తుడు తిరుమల నంబి. ఆ శ్రీవారి ప్రియ భక్తుడి తీర్థ కైంకర్య సేవకు చిహ్నంగా ఈ బ్రహ్మోత్సవాలలో విశేష క్రతువును నిర్వహిస్తున్నారు. తిరుమల నంబి వంశీయులైన తోళప్పాచార్యుల వారు బ్రహ్మోత్సవాలలో 6 రోజుల పాటు ఆకాశగంగ నుండి తీర్థాన్ని తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీ తోళప్పాచార్యులు పవిత్ర ఆకాశగంగ నుండి సేకరించిన తీర్థాన్ని ఏనుగు అంబారీపై తీసుకువచ్చి శ్రీవారి ఆలయ మాడ వీధులలో ఊరేగించి స్వామివారికి సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం సాయం సంధ్య వేళలో ఆహ్లాద భరిత వాతావరణంలో ఓంజల్ సేవ వేడుకగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు హరిదేవేరికి బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు శనివారం శుభవేళ ఉత్సవ శోభితంగా కాంతులినాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాములకు ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవం విశేషంగా జరిగాయి. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఓంజల్ సేవ, తిరుచి సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ముఖమండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. ఆ తరువాత తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు తిరుచిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవర్లను తిరుచిపై కొలువుతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి పులకితులయ్యారు. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రులలో భాగంగా 2వ రోజైన శనివారం శ్రీ కామాక్షిదేవి ఆదిపరాశక్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది.
పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై శనివారం సాయంత్రం శ్రీ కామాక్షీదేవి ఊంజల్ సేవ జరిగింది. సర్వసుందరంగా అలంకార శోభితులైన శ్రీ కామాక్షీదేవిని అర్చకులు ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మలగన్న అమ్మ కామాక్షీదేవి ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. ఇక దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఆదిపరాశక్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఆదిపరాశక్తిగా కొలువుదీరిన కామాక్షీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి వేదమాత శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరద స్వామి గ్రామోత్సవం కమనీయంగా జరిగింది. దేవేరి సమేత ప్రహ్లాద వరదుని అర్చకులు సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువ తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. తిరుమలకు తొలి గడప, దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై ఆశీనులు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయం ఉత్సవ సొబగులతో మెరిసింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శక్తి స్వరూపిణి శ్రీ చెంగాలమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు నిర్వహించి మహా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా గొల్లల ములువు గ్రామ వాస్తవ్యులు వేనాటి కుమారస్వామి రెడ్డి అమ్మవారికి సారెను సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహిళలు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, మధుర పదార్థాలు, ఫలాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం అమ్మనికి సారెను సమర్పించారు. అనంతపురం నగర శివారులోని శ్రీ శృంగేరి శంకర మఠంలో దసరా ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం జరిపారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆపై చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా నార్సాల మండలం గూగూడు గ్రామంలో నెలవైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గూగూడు గ్రామంలో 5 శతాబ్దాల క్రితం స్వయంభూగా నెలవైన శ్రీ పెద్దమ్మ తల్లికి అర్చకులు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి రజిత, బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించి హారతులు అందజేశారు. సర్వ జగత్తును కన్న బిడ్డవలే కాచి కాపాడే విశ్వజనని జగన్మాత ఆదిశక్తిని త్రిశక్తి రూపాలతో ఆరాధించే అద్భుత పర్వదినమే
దసరా. దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలుచుకునే ఆశ్వయుజ మాసం పాడ్యమి మొదలు నవమి తిథులలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు అమ్మవారి నామస్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. దేవీ ఉత్సవ వైభవ కదంబ దృశ్యమాలిక మీకోసం. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణాదేవిగా కటాక్షించారు. సకల జగత్తును పోషించే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు కాశీ విశ్వేశ్వరునికి భిక్షను ప్రసాదించే కాశీ అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా అమ్మలగన్న అమ్మకు సామూహికంగా కుంకుమార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. పావన గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం దేవీ ఉత్సవాలతో కాంతులీనుతోంది. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తాయారు సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి అర్చకులు విశేషంగా పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజన సేవను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవరం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు అమ్మవారిని కోరిన కోరికలను సిద్ధింపజేసే బాల త్రిపుర సుందరిగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజాధికారులను పూర్తి చేసి హారతులందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో జగన్మాత శ్రీ కామేశ్వరి దేవి శైలపుత్రిగా భక్తులను కటాక్షించారు. ఇక వరంగల్ వాసుల ఆరాధ్య దేవత అమ్మ శ్రీ భద్రకాళీదేవి దసరా పూజల్లో భాగంగా భక్తులను అన్నపూర్ణాదేవిగా అనుగ్రహించారు. అధిక సంఖ్యలో వరంగల్ భద్రకాళీదేవి ఆలయానికి విచ్చేసిన భక్తులు అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మను దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అన్నపూర్ణాదేవికి పలు రకాల ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకాలను జరిపి హారతులందజేశారు. అలాగే ఇటు ఒంగోలులోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శరన్నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు సంకల్ప పూజలతో అమ్మవారికి శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని పలు దేవీ ఆలయాలు ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తున్నాయి. గూడూరు శ్రీ వాసవిదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కటాక్షించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఇక గూడూరులోని శ్రీ ద్రౌపది ధర్మరాజుల ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ, పల్లకి సేవ ఘనంగా జరిగాయి. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులను కరుణించారు. దసరా ఉత్సవాలలో భాగంగా ధనలక్ష్మిగా కొలువైన కన్యకా పరమేశ్వరికి అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన అష్టలక్ష్ములను భక్తులు దర్శించుకుని తరించారు.
ఇక చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళరూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని సౌభాగ్యకారకమైన కుంకుమతో సర్వమంగళ ప్రదాయినిగా అలంకరించి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. సింహపురి వాసుల గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న నెల్లూరులోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయం దసరా వేడుకలతో కనుల పండుగగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా కొలువుదీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఇక నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవ కాంతుల్లో మెరిసిపోతోంది. ఉత్సవాలలో భాగంగా జగదాంబ శ్రీ భువనేశ్వరి దేవిని ప్రత్యేక అలంకరణలతో పల్లకీపై వెంచెబు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, భక్తుల దైవనామ స్మరణల నడుమ అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.